చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఎన్నికల నిబంధనలు వర్తించవా అని ప్రశ్నించారు చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని. చెవిరెడ్డి కనుసన్నల్లో కొందరు అధికారులు పనిచేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ నుంచి ఎవరైనా పార్టీ మారితే కొట్టమని చెప్పడం దారుణమన్నారు. 2 జిల్లాలు దాటి పారిపోయిన వ్యక్తి ఒంగోలులో ఎలా లోకల్ అవుతారని ఎద్దేవా చేశారు. వైసీపీ నేతలు ఎవరైనా పార్టీ మారాలని అనుకుంటే ధైర్యంగా టీడీపీలోకి రండి, పూర్తి భద్రత కల్పిస్తామన్నారు. ఏమని చెప్పాడంటే వైసీపీ నాయకులకి కొందరు పార్టీలు మారాలన్నారంట. వాళ్ళు మారితే కొట్టండి లేదా ఇంకోటి చేయండి అని చెప్పడం జరిగింది. అది వాళ్ళ నాయకుల పరిస్థితి. వాళ్ళు ఒకవేళ కొడితే వాళ్ళు దెబ్బలు తింటారో లేదా వాళ్ళు తిరిగి కొడతారో ఒప్పుకుంటాం. అది మనకు సంబంధం లేదు వచ్చిన నాయకుల గురించి. ఒకవేళ వైసీపీ పార్టీ నుంచి మా పార్టీకి చేరితే ఆ నాయకులు కాపాడే ఇది మాకు కావాలి, మేము చూసుకుంటాం. ఒక దెబ్బ పడితే 5 దెబ్బలు పడుతుందా లేదా దెబ్బలు తినేసి మేము గాంధీ తాతలకు సైలెంట్గా వెళ్తాము, అది మళ్ళా కథ. కానీ అక్కడ చెప్పడం తెలుగుదేశం నాయకుల్ని ఎక్కడ పడితే అక్కడ కొట్టండి, మీకేం కావాలో నేను చూసుకుంటా, ఎన్ని కేసులు వచ్చినా చూసుకుంటా అన్నా. భాస్కర్ రెడ్డి నీకు చెప్తున్నా, నువ్వు ఒక మనిషి అనుకుంటే నాయకులు ఎవరొద్దు, వైసీపీ నాయకులు వద్దు, తెలుగుదేశం నాయకులు వద్దు, నేను వస్తాను నువ్వు చెప్పిన ప్లేస్కి, నన్ను కొట్టు, నేను నిన్ను కొడతా. ఊరికే కార్యకర్తల్ని బలిబస్సు చేయొద్దు, వైసీపీ నాయకులు రెచ్చగొట్టద్దు. నువ్వు కొట్టాలనుకున్నావా నేనే వస్తా, నువ్వున్న ఒంగోలుకు రమ్మన్నా వస్తా, లేదా నెల్లూరుకు రమ్మన్నా సెంటర్ ప్లేస్కి వస్తా, లేదా నీ తుమ్మలగుంటుకు రమ్మన్నా నేను వస్తా, ఒక్కడే వస్తా, నన్ను కొట్టు. అంతేగాని తెలుగుదేశం నాయకులను కొట్టు అంటే నీ మొగతనం కాదు. నీ మొగతనం అంటే ప్రత్యర్థిగా ఉన్న నన్ను కొట్టు నీ వల్ల అవుతే. ఉత్తర ప్రభావాలు అంటారు, ఆ విధంగా పలికి వైసీపీ నాయకుల్ని రెచ్చగొట్టి మళ్ళా గతంలో 2019లో ఏ విధంగా అయితే కులాలకి మతాలకి గలాటాలు పెట్టారో ఆ విధంగా చేయాలనుకుంటున్నాడు. ఇది ఎవరు దాని డ్రామాలో పడరు, ఆ ట్రాప్లో పడరు. ఆ ఎలక్షన్ అనేది డిఫరెంట్, ఈ ఎలక్షన్ అనేది డిఫరెంట్. నువ్వు వేసే రాజకీయాలు చిచ్చుల్లో ఎక్కడ పట్టరు. నీకు తెలుసు ఒంగోలు పోయినాక నీ యొక్క గిఫ్ట్ బాక్స్లు ఎన్ని పట్టుకున్నారు, నీ నగదు ఎంత పట్టుకున్నారో రాష్ట్రంలోని మీడియా సోదరులకు అందరికీ తెలుసు. ఇక్కడ అటువంటి పరిస్థితి ఉండదు. నువ్వు కొట్టాలనుకుంటే మళ్ళా మీకు చెప్తా ఉండా, నువ్వు భాస్కర్ రెడ్డి